సూర్యాపేటలో బీసీ ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన జేఏసీ ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని బీసీ ఎస్టీ రాజ్య స్థాపనకు ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ ఏప్రిల్ 14న ఆదిలాబాద్ పట్టణ కేంద్రంలో నిర్వహించే 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్రను విజయవంతం చేయాలని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు విజయరామరాజు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో 1,00,000 కిలోమీటర్ల రథయాత్ర కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎస్టీల రాజ్య స్థాపనకు డాక్టర్ విశారదన్ మహారాజ్ తలపెట్టిన ఇంత పెద్ద రథయాత్రలో జిల్లాలో ఉన్న బీసీ ఎస్టీ అణగారిన వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. 2000 సంవత్సరాల తర్వాత మన పీడిత వర్గాల ప్రజల జీవితాల్లో మార్పు కొరకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు నిరంజన్ యాదవ్, కొండమీది శ్రీనివాస్, జిల్లా నాయకులు సురపల్లి సైదులు, నాగేంద్రబాబు, పిడమర్తి నరేష్, రాంబాబు, భాస్కర్, నాగార్జున, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ నెల ఏప్రిల్ 14న ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు విశారదన్ మహారాజ్ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్టీ ప్రజలందరికీ రాజ్యాధికారం రావాలని మరి తెలంగాణ వ్యాప్తంగా ఆదిలాబాద్ పట్టణంలో ఏప్రిల్ 14న 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్రను ప్రారంభించడం జరుగుతుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినం సందర్భంగా మరి ఈ 1,00,000 కిలోమీటర్ రథయాత్ర కార్యక్రమానికి ఈ రాష్ట్ర వ్యాప్తంగా 10,000 కార్లతోని ఆ యాత్ర సభకు వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి రథయాత్రను 10,000 కార్లతో ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్టీ మైనార్టీ అగ్రకుల ప్రజాస్వామ్యవాదులందరూ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆలోచన విధానాన్ని అర్థం చేసుకొని మరి 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్రను విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాము. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రకుల పార్టీల్లో బీసీ ఎస్టీ మైనార్టీ ప్రజలందరూ విలీనమైపోయి ఉన్నారు. వాళ్ళకంటూ ఒక వేదిక లేదు. మరి అందుకనే మన కోసం ధర్మ సమాజ్ పార్టీ అనేటువంటి వేదిక వచ్చింది. మరి ఆ ధర్మ సమాజ్ పార్టీని ఆధ్వర్యంలో మొన్ననే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ ఎస్టీ మైనార్టీ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసే విధంగా జేఏసీ కూడా ఏర్పడిందని మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈ జేఏసీలో సబ్బండ కులాల ప్రజలందరూ జాయిన్ అవుతూ మరి మా భూమి రథయాత్రను విజయవంతం చేయాలని కోరుచున్నాము. ఎందుకంటే ఈ తెలంగాణ ఉద్యమం అప్పుడు అగ్రకుల పార్టీలో ఉన్నటువంటి అగ్రకులాలంతా ఏ పార్టీలో ఉన్నా, బీజేపీలో ఉన్నా, టీఆర్ఎస్లో ఉన్నా, కాంగ్రెస్లో ఉన్నా వాళ్ళందరూ రాజ్యాధికారం కోసం ఒకటై మరి వాళ్ళు అగ్రకుల తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నప్పుడు మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నటువంటి బీసీ ఎస్టీ ప్రజలందరం కూడా అన్ని పార్టీల్లో ఉన్నటువంటి బీసీ ఎస్టీలంతా ఆ పార్టీ జెండాలను వదిలేసి ధర్మ సమాజ్ పార్టీ జెండాను, జేఏసీ జెండాను నెత్తిన పెట్టుకొని మన ప్రజలందరికీ రాజ్యాధికారాన్ని సాధించడం కోసం మనం యుద్ధం చేద్దాం. ఆ యుద్ధం దాదాపు 3 సంవత్సరాల 3 నెలల పాటు యుద్ధం కొనసాగుతుంది. ఆ యుద్ధం ద్వారా, ఓటు బ్యాంకు ద్వారా మనం రాజ్యాధికారంలోకి వద్దామని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ జై భీమ్, జై భారత రాజ్యాంగం.